అనగనగా ఒక ఊరిలో ఒక తుంటరి కోతి ఉండేది. ఒకనాడు ఆ కోతి అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అది ఊళ్ళోకి వచ్చి ఒక మంగలిని ఆశ్రయించింది. మంగలి చక్కగా ముళ్ళు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తిని తీసుకెళ్ళి పారిపోవడం గమనించాడు. ఓ కోతి, కోతి నా కత్తి అన్నాడు. కోతి వెనక్కి తిరిగి ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ 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 అని వెక్కిరించి పారిపోయింది. కత్తి తీసుకొని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తి చేతితో కొబ్బరి మట్టను కొట్టడం చూసి జాలిపడి అతనికి తన కత్తిని అందించింది. ఆ మనిషి సంతోషంగా మట్టను కత్తితో కొడుతూ ఉంటే పక్కన పడేసిన మట్టలను కోతి తీసుకొని ఉడాయించింది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టలొచ్చే డామ్ 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 అని పాడుకుంటూ తన దారిన వెళ్ళిపోయింది కోతి. దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం మచ్చలను వేయడం చూసి ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకొని బెల్లం మచ్చలు దాని మీద పెట్టడం మొదలుపెట్టాడు. అలవాటు ప్రకారం కోతి బెల్లం మచ్చలను తీసుకొని వెక్కిరిస్తూ పారిపోయింది. అప్పుడు కోతి ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ 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 అని వెక్కిరిస్తూ పారిపోయింది. అప్పుడు ఆ ఆసామి నా బెల్లం అచ్చులు దొంగ కోతి అని లబోదిబోమంటూ చూస్తూ ఉండిపోయాడు. కొంచెం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పెడి బూరెలు చేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలుపెట్టింది. అవి చేయగానే కోతి వండి పెట్టిన బూరెలన్నీ తీసుకొని ఉడాయించింది. అప్పుడు ఆ కోతి ఇలా అంది, ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే డామ్ 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 అని కొంతసేపటికి కోతికి ఒక గోవుల కాపరి ఎదురయ్యాడు. వారికి బూరెలిచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మైమర్చిపోయారు. కోతి గోవులను తీసుకుని వెళ్ళిపోయింది. కోతి కోతి మా గోవులు ఇచ్చేయి అంటూ చాలా దూరం కాపరులు వెంబడించారు. కానీ కోతి వాళ్ళకి చిక్కలేదు. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టలు వచ్చే డామ్ డామ్ డామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే డామ్ డామ్ డామ్, బూరెలు పోయి గోవులు వచ్చే డామ్ 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 అని వెక్కిరిస్తూ పారిపోయింది. రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలసిపోయింది. అబ్బా, చాలా కష్టపడ్డాను ఇవాళ, ఒళ్ళంతా పులిసిపోయింది. వేణీళ్ళు కాచి స్నానం చేసి విశ్రమిస్తాను అని ఒక గోవును ఆజ్ఞాపించింది. గోవుకి చాలా కోపం వచ్చింది. అంతే, సలసల మరిగించిన నీళ్లు తీసుకొచ్చి కోతి వంటి మీద పళ్ళున పోసాయి. కోతి కుయ్యో ముర్రోమంటూ ఏడుస్తూ ఉంది. తోలు ఊడిన కోతిని చూచి నవ్వుకుంటూ గోవులు తన మందలోకి వెళ్ళిపోయాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అంటే షేర్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.